ముదిగొండ శివప్రసాద్ గారు. నమస్కారం సార్ నమస్కారం సార్. నిజానికి ఈ ద్రావిడ పార్టీలు రాజ్యమేలుతున్న తరుణంలో బీజేపీకి ఒక ఆశాజ్యోతిగా అన్నామలై ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత అమాంతంగా ఎన్నికల గ్రాఫ్ కూడా చూసినట్లయితే బీజేపీ ఓట్ షేర్ పెరిగింది, సీట్ షేర్ కూడా కొంత పెరిగింది, కొంత ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది బీజేపీకి. అటు కార్యకర్తలు కూడా లక్షల్లో పెరిగిన సంఖ్య కనబడుతోంది. సో ఇదంతా అన్నామలై తీసుకొచ్చిన ఒక ప్రభంజనం అని అనుకుంటే, ఈరోజు ఆయన లండన్కి వెళ్ళిపోవడం అనేది కూడా నిజంగా అంటే ఒక 3 నెలల గ్యాప్ అయినప్పటికీ ఏదో శాశ్వతంగా వెళ్తున్నారా అన్న ఫీల్ అక్కడ ప్రజల్లో కలుగుతోంది. బట్ ఏదేమైనా మొత్తానికి అన్నామలై యొక్క ఈ గ్రాఫ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తమిళనాడు ఈ ద్రావిడ పరంపర నుంచి ఒక జనరల్ హిందూ పరంపరకి రావడానికి కానీ, లేకపోతే భారత్ పరంపరకి రావడానికి కానీ చూస్తే ఇక్కడ మనం 2-3 విషయాలు ముఖ్యంగా గుర్తు చేసుకోవాలండి. ఓకే. తమిళనాడు పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే తమిళ ప్రజల మనస్తత్వాన్ని ముందు అర్థం చేసుకోవాలి. వీళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళు ఇంటెలెక్చువల్ గా సైద్ధాంతికమైనటువంటి నేపథ్యం మీద ఎక్కువగా ఆధారపడి ఉండటం లేదు. మనం కొంచెం అనలైజ్ చేద్దాం, లాజికల్ గా అనలైజ్ చేద్దాం. తప్పకుండా. ఇది వ్యక్తిని కేంద్రంగా చేసుకొని అక్కడ పాలిటిక్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. దాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి ఒక ఫిగర్, ఒక పర్సనాలిటీని సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ గా అక్కడ డెవలప్ అవుతూ వచ్చాయి. దానికి ఉదాహరణగా మీకు కరుణానిధిని చూడవచ్చు. అవునవును. అంతకుముందు పెరియార్ను చూడవచ్చు. ఆ తర్వాత ఎంజి రామచంద్రను చూడవచ్చు. ఎంజి రామచంద్రన్ తర్వాత శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ తర్వాత రజనీకాంత్. ఇక్కడ పర్సనాలిటీ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తమిళనాడులో. ఆ విధంగా కరుణానిధి పార్టీ కంటే ఎక్కువ ఎదిగిపోయాడు. అంటే ఏమిటి? ఇక్కడ బీజేపీ కాదు, అన్నామలయే ప్రాధాన్యంగా ఎదిగిపోయాడు. వాస్తవం ఏమిటంటే బీజేపీ క్యాడర్ మీద ఆధారపడ్డ పార్టీ భారతదేశంలో. ఇప్పుడు ఒకసారి నరేంద్ర మోడీ వచ్చాడు కాబట్టి ఈ గ్లామరు ప్రత్యేకంగా వచ్చింది, కానీ బీజేపీ పార్టీ సైద్ధాంతికమైన పార్టీ. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో సిద్ధాంతాల మీద ఆధారపడే పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, 2 బీజేపీ. తక్కిన వాటికి ప్రత్యేకంగా సిద్ధాంతాలు ఏం లేవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో అది ఎలా వచ్చింది? ఎన్టీఆర్ ప్రభంజనంతో వచ్చింది. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోగలిగారు. అంటే ఏం జరుగుతున్నది? ఫిలిం పర్సనాలిటీస్ తో పర్సనాలిటీ ఓరియంటెడ్ పార్టీస్ గా ఈ తమిళ ప్రజలు ఎక్కువగా వ్యక్తి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఇది ఒక బేసిక్ గా మనం గుర్తించాలి. అందుకని వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంజీఆర్, జయలలిత తర్వాత వాళ్లకు ఆ స్థాయిలో రజనీకాంత్ కనపడ్డాడు నిన్నటిదాకా. మనం కొంచెం గుర్తించాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే రజనీకాంత్ ఆరోగ్య కారణం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ కారణాలో మనకి తెలియదు, కానీ అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకొక పర్సనాలిటీని వెతుక్కోవడం మొదలు పెట్టారు. సో దట్ వాక్యూమ్ హ్యాస్ బీన్ fulfilled by Annamalai. So this is craze of Annamalai. అంతేగాని సైద్ధాంతికమైన నేపథ్యంతో వాళ్ళంతా అన్నామలై వెనకబడ్డారు అని నేను అనుకోవడం లేదు. అది అంటే నేను జనరలైజ్ చేస్తున్నా. అవునండి, అవును, బాగా చెప్పారు. ఇక రెండవ పాయింట్, 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 90 రోజుల్లో ఇక్కడ ఆయన ఆప్షన్స్ వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఓకే, ఉండదంటారా? అంటే ఇతర పార్టీలు ఏమైనా ముందుకు దూకుడుగా వెళ్లే పరిస్థితులు ఏమీ ఉండదంటారా? 90 రోజుల్లో ఏమవుతుంది? కార్యకర్తలు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతుంటారు. గ్రామ స్థాయిలో గాని, పట్టణ స్థాయిలో గాని వాళ్ళు, ఎందుకంటే ఒక్క వ్యక్తితోనే పార్టీ నడవదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గొప్పవాడన్న విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. కానీ నరేంద్ర మోడీ బలమంతా అతని మీద లేదు. అతని వెనుక 12 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల బలమే నరేంద్ర మోడీ బలం.
అదేవిధంగా తమిళనాడులో కూడా కార్యకర్తలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది పాయింట్ నెంబర్ 2. అయినా 90 రోజుల తర్వాత వస్తాడు. ఆయన శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించి వెళ్ళిపోవటం లేదు కదా. కాబట్టి 90 రోజుల వల్ల పెద్ద లోపం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను, వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అంటే ఇతర పార్టీలు కూడా ఇప్పుడు హీరో విజయ్ పార్టీ కూడా జెండా ఇప్పుడే ఇంకోటి ఆదిరాబాద్ వస్తే ఇంకోటి వస్తాయి, ఇంకో ఆ పార్టీ కాబట్టి ఇంకోటి వస్తాడు, మోపనార్ అంటాడు, ఎవడో వైగై అంటాడు, వస్తూ ఉంటారు. అట్లా అది ఒక ప్రవాహం. ఆ కమల్ హాసన్ వస్తానన్నాడు, 2 రోజులు ఎగిరాడు, పోయాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సముద్రంలో అలల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే. ఇక ఇంకొక థర్డ్ పాయింట్ అంటే సామాన్య ప్రజలకు తెలియనిది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఇంక్లూడింగ్ ముదిగొండ శివప్రసాద్ కూడా తెలియని పాయింట్ ఏమిటంటే, అంటే మనం డిస్కస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, అయినా నేను చెబుతూ ఉన్నాను, ఈయన నిజంగా ఫెలోషిప్ కోసమే లండన్ వెళ్తున్నాడా, లేకపోతే భారతదేశాన్ని ఈ విదేశీయ శక్తులు ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయో అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నాడా? ఓకే, అర్థమైందండి నేను అర్థమైంది మీరు అన్న మాట అర్థమైంది. ఆయన కేవలం ఫెలోషిప్ అన్నది నిజంగా ఒక కారణమేనా, లేకపోతే లండన్ లో ఉన్నటువంటి పాలిటిక్స్, యాక్చువల్ గా అక్కడ ఉన్న సునక్ అనేవాడు ఇండియన్, అక్కడ సునక్ అని ఉన్నాడు కదా. అవును, రిషి సునక్. అతను పంజాబీ. సునక్ కాదు, అతని పేరు శౌనక మహర్షి. ఓకే, అది శౌనక అన్న సంస్కృత శబ్దం. సునక్ అంటే కుక్క. అవును, కుక్క కాదు, శౌనక మహర్షి. అతను అక్కడికి వెళ్ళటం వల్ల రిషి శౌనక్ అక్కడ బలంగా ఉంది. అక్కడ కూడా బీజేపీ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, అక్కడ బీజేపీ అనే పేరుతో ఉండదు. అక్కడ కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. నేను వెళ్ళొచ్చాను, నేను బ్రిటన్ వెళ్ళా. ఓకే, నేను బెర్మింగ్హామ్ లో కొన్ని రోజులు ఉన్నా. అక్కడ పెద్ద పెద్ద ఇండియన్ సముదాయాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి వాళ్ళందరినీ అధ్యయనం చేయడం కోసము, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము ఈ 90 రోజులు అతను ఉపయోగించుకుంటున్నాడా, ఈ విషయం నాకు తెలియదు. ఓకే, ఇదే అంశంలో ఒక్కసారి మురళీ మనోహర్ గారిని అడుగుదాం. ఒక్కసారి ఇదే విషయంలో మురళీ మనోహర్ గారు, అంటే వారు అన్న పాయింట్ కూడా ఒక నేపథ్యంగా తీసుకున్నట్లయితే అది కీలకమైన పాయింట్ అవుతుంది. అంటే ఇది అంటే అక్కడ వచ్చిన ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అందులో సాధించిన తరుణం ఒకటి, బట్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు అన్న రీఎంట్రీకి ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ లాగా ఇదేమైనా జరిగే పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ ఊరికే కూర్చునే పరిస్థితి ఏమి ఉండదు, మళ్ళీ ఇంకేదో పని చేయాలి ఆ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతూ కూడా. సో ఖచ్చితంగా ఇలాంటి నేపథ్యం ఏమైనా ఉంటుందంటారా? అంటే మన హిందూ ట్రెడిషన్ లో రాజులు మహారాజులు కూడా ఆ విధంగా లీవ్ పైన వెళ్ళిపోవడము, అడవుల్లో వెళ్ళి తపస్సు చేయడము, మరింత శక్తివంతమై మళ్ళీ తిరిగి రావడం, ఇలాంటివి మనం చరిత్రలో చూస్తాము. అలాంటి చదువు కూడా అలాంటిదే. బహుశా ఏది స్టడీ చేసినా ఆయన మరింత ఎనర్జైజ్ కావడానికి, శక్తివంతుడు కావడానికి ఉపయోగపడేదే ఉంటుంది. ఆ విధంగానే భారతీయులందరూ కూడా చూస్తారు. తమిళ ప్రజలు కూడా బహుశా మరింత ఎనర్జీతో వస్తున్నాడు, ఏదో సాధించుకొని వస్తాడు అనేటువంటి ఆ క్రేజీ ఆయనకు ఉంటుంది. అది మనం కాదనలేని సత్యము. అలాగే వారు అన్నట్టుగా ముదిగంట గారు ఒక మాట అన్నారు, ఏదంటే ఈ తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ, అసలు క్రేజీ ఉంటుంది. అది మనము ఒప్పుకొని తీరాలేదు. వారికి అనేక ఉదాహరణలు చెప్పారు కనుక నేను రిపీట్ చేయను. అయితే ఇక్కడ మరి వీరు కూడా వ్యక్తి ఆధారంగానే రేపు నిలబడతారా అంటే, క్యాడర్ బేస్డ్ గా బీజేపీ ఉంది అని వారు చెప్పారు. అది నిజము. అక్కడ క్యాడర్ తక్కువ ఉన్నా ఉంది, అక్కడ కూడా క్యాడర్ ఉంది, వర్క్ చేస్తారు. పైగా ఇప్పుడు ఒక్కటైంది అక్కడ క్యాడర్, ఇంతవరకు లభించలేదు. ఇటువంటి నాయకుడు వాళ్ళు లభించక ఒక రకంగా వాళ్ళు డల్నెస్ ఉండే, ఇప్పుడు అది లేదు వాళ్ళకు. ఒక ఆనందం మిగిలిపోయింది, గట్టిగా పనిచేస్తున్నారు కనుక వారు తిరిగి వచ్చాక ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. కానీ మేమంటున్నానంటే ఒక ఐడియాలజికల్ వార్ వారు చేస్తున్నారు. అన్నామలై గారు తమిళనాడులో ఊరికే తాను ఒక రెగ్యులర్ పాలిటిక్స్ చేయడం లేదు. ఒకటేమో అవినీతి పైన పోరాటం చేస్తున్నాడు, దానికి డిఎంకే ఫైల్స్ రిలీజ్ చేశారు, గొప్ప పాదయాత్ర చేశారు,
తమిళ డిఎంకేను ఏఐడిఎంకేను వాళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేశాడు, జనం ముందర పెట్టాడు. కనుక అవినీతిని అడ్డుకునేగలిగిన ఒక హీరో ఇక్కడ వచ్చాడు అని ఈ కమలా హాసన్లను వాళ్ళని ఇప్పుడు నమ్మడం లేదు. ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ఆమె ఎవరు, ఆమెకు కూడా దేవాలయాలు కట్టారు తమిళ ప్రజలు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, తమిళ రాజకీయాలు మారుతున్నాయి, వాళ్ళ థింకింగ్ మారుతుంది, ఓన్లీ ద్రవిడవాదము నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నారు. ముఖ్యంగా మోడీ అన్నామలై కాంబినేషన్ లో అక్కడ తమిళ ప్రజల యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్స్ మీద చాలా వర్క్ చేస్తున్నారు, మనకు కళ్ళకు కనపడుతుంది. ఒకటేమో యాత్రతో ఆయన ఒక క్రేజీ మ్యాన్ గా మారాడు, ఊరూరా పరిచయం అయిపోయాడు, తను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పాడు, వాళ్ళ అవినీతి ఎక్స్పోజ్ చేశారు. రెండో వైపు మోడీతో కలిసి అటు దేశవ్యాప్తంగా కూడా సింగోల్ లాంటి విషయాలు కానీ, లేకపోతే కాశీ తమిళ సంగమం లాంటి ఇలాంటి అనేక కల్చరల్ విషయాలు ప్రజల ముందు పెడుతూ ఆ రాష్ట్రం యొక్క ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. మేము భారతీయులం, మేము తమిళులమే కాదు, మేము భారతీయులం అనేటువంటి తమిళ ప్రైడ్ కాకుండా భారతీయులం అనేటువంటి ఒక గట్టి ఇది తీసుకొచ్చారు. అంతేకాదు ఎనిమిని కొట్టడంలో అన్నామలై పెరియార్ విగ్రహాలను తొలగిస్తానని చెప్పిన మనగాడు ఎవరు లేరు తమిళనాడు ఇంతవరకు. అంత దూరం వెళ్ళాడు అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ నే డ్యామేజ్ చేసేటువంటి దీంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. కనుక అన్నామలై ఒక క్రేజీ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, జస్ట్ ఈజ్ ట్రైయింగ్ ఈజ్ బెస్ట్ అంత మాత్రమే మనం అనుకోవద్దు దయచేసి. అంటే తమిళ్ సైక్ ఉంటుంది కదా, తమిళ్ సైక్ మీద కొడుతున్నాడు ఆయన, కొట్టి వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ను మారుస్తున్నారు. ఐడియాలజికల్ చేంజ్ వైపు తమిళనాడు వెళ్తుంది. గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంత నిరుత్సాహం ఆవహించిందేమో అన్న అనుమానాలు కూడా కలిగాయి, కొంత చర్చ జరిగింది. సో దాన్ని గ్రాంటెడ్ గా తీసుకోవాలా? ఆయన అందుకే చాలా బాగా చెప్పాడు కదా మొన్న పోతూ ఈ బూతులు మేము 37,000 బూతులు, ఇంత 37% సుమారుగా తమిళనాడులో ఒక 60,000 68,000 ఎంతో బూతులు ఉన్నాయి. అందులో 37% బూతులలో మేము ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో నిలబడ్డాం. ఇది మామూలు విశ్లేషణ కాదండి ఇది. ఇప్పుడు ఎన్డీఏ యాజ్ అన్ ఎన్డీఏ మాకు 7,000 బూతుల్లో మేము ఫస్ట్ ప్లేస్ నిలబడాం, ఇంకో 15-20 బూతులు 18,000 బూతులలో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. టోటల్ గా 37% బూతులలో మేము ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఇది కాదా కాన్ఫిడెన్స్ ఇచ్చేది? అందుకే అన్నామలై ఒక ఎడ్యుకేటెడ్ లీడర్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్ లీడర్, చాలా తెలివైనటువంటి లీడర్, పైగా నిమ్న వర్గాల నుంచి బీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన తమిళ్ మ్యాన్ అతను, కోర్ తమిళ్ పర్సనాలిటీ కనుక ఈ రోజు తమిళ సైక్ మీద పనిచేస్తున్నాడు ఆయన గట్టిగా. కనుక ఎన్ని సీట్లు వచ్చినాయనేది ముఖ్యం కాదు, ప్రజల ముందర పెట్టింది ఏంటంటే ఇన్ని బూతులలో మేము నిలబడ్డాం అయిపోయింది అని. కనుక ఒక్కసారి మీరు కనుక మొన్నటి ఎన్నికల్లో చూసినట్టయితే ఓకే మీకు సీట్ ఒకటి కూడా రాలేదు. కానీ వాట్ అబౌట్ కాంగ్రెస్ అండి? కాంగ్రెస్ ఎక్కడ ఉంది? జస్ట్ 10.6% తోటి 9 సీట్స్ తెచ్చుకున్నది, నో డౌట్. 9 సీట్లు తెచ్చుకున్నది, కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఓట్ బ్యాంక్ ఎంత? 10%. అదే బీజేపీది 11.2%, ఎన్డీఏది అట్లా మాట్లాడితే 16%. అంటే ఆఫ్టర్ డిఎంకే అండ్ ఎన్ఆర్డిఎంకే ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ పార్టీ ఈజ్ బీజేపీ. ఇది మనం తమిళనాడులో బీజేపీని ఊహిస్తారండి? ఈ పిక్చర్ మనం కలలో కూడా ఊహించినటువంటి పిక్చర్ ఇది. అందుకని ఎక్కడ నిరుత్సాహము, ఉత్సాహం, విపరీతమైన ఉత్సాహం, లెక్కలు ప్రాపర్ గా చెప్పి విద్యా కార్యకర్తలను ముందు నడిపించగలిగిన శక్తి, సత్తా ఉన్నోడు అన్నామలై. అందుకే తెలివితేటలు ఉన్నాయి, నిబద్ధత ఉంది, కష్టపడి పనిచేసే నేచర్ ఉంది, తమిళ సంస్కృతి, తమిళ ప్రజలు తెలిసినవాడు, తమిళ రక్తం ఉన్నవాడు. ఇన్ని అడ్వాంటేజెస్ ఆయన ఉన్నాయి కనుకనే రేపు విప్లవం వస్తుంది తమిళ్లో అనేది అందరికీ విశ్వాసము. ఆయన కూడా అలాంటి విశ్వాసంతో ఉన్నాడు. అక్కడ క్యాడర్ కూడా అదే ఉత్సాహంతో ఉంది, ఏదో జరుగుతుంది అనేది అయితే అందరికీ తెలుసు. కనుక రాబోయే రోజుల్లో ఫైట్ చేసే 3-4 యువకులు తమిళనాడులో వచ్చే మార్పులలో, పొలిటికల్ చేంజ్ లో, మీరు అన్నారు విజయ్ గురించి మీరు చెప్పారు కనుక, సినీ యాక్టర్ విజయ్ ఎంటర్ అవుతున్నాడు పాలిటిక్స్ లో. ఆల్రెడీ ఎన్టీకే సీమన్ ఆల్రెడీ యువకుడు, ఉదయనిధి కూడా బహుశా స్టాలిన్ పక్కకు జరగవచ్చు, ఉదయనిధి హీరో కావచ్చు, లేకపోతే లీడ్ చేయొచ్చు డిఎంకేను.
అన్నామలై యువకుడు అయిపోతాడు. ఒక ఈపీఎస్ తప్ప అంత యూత్ యంగ్ ఫేసెస్ మనకు కనపడతాయి. యుద్ధ రీతి రాజకీయ యుద్ధమే విడిగా కనిపిస్తుంది. అందులో చాలా లీడ్ రోల్ అన్నామలైది కాబోతుంది. ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా కనబడతాడు అందరికి కూడా. అది కూడా ఒక అడ్వాంటేజ్ బీజేపీకి అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.